ఓకే. ఓకే. సో నిన్న ఎవరు లక్ష్మి గారు నాకు హోంవర్క్ చేసి పంపించారు. ఉన్నారండి? ఎస్ సార్ ఉన్నాను. సో మీరు అంతకుముందు ఇంకో డౌట్ కూడా అడిగారు కదా, తెలుగు ఎలా టైప్ చేయాలని. సో మీరు బాగా టైప్ చేశారు, పంపించారు. కానీ ఇంకొక స్లైడ్ లో నేను చూసింది ఏంటంటే, మీరు ఒక ఇమేజ్ ని యాజ్ ఇట్ ఈస్ గా స్కాన్డ్ పేజ్ పెట్టారండి. సో ఎస్ అది సార్. ఇది చూస్తే నాకు ఒక ఐడియా వచ్చింది, మీకు ఒకటి నేర్పించాలి అని. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో కొన్ని టూల్స్ ఉన్నాయండి. మీరు డిక్టేట్ చేయడం కానీ, టైప్ చేయడం కానీ అలా కాకుండా మీకు రాయడం బాగా ప్రాక్టీస్ ఉంది, నేను రాసింది నాకు కంప్యూటర్లో టైప్ చేసిన టెక్స్ట్ లాగా రావాలి అని మీరు అనుకుంటే కనుక, లేదంటే కొన్నిసార్లు మనకి రిటర్న్ పేపర్స్ ఎక్కడో దొరుకుతాయి, లేదంటే మీరే ఫ్రీగా ఉన్నప్పుడు కంప్యూటర్ ముందు కూర్చోవడం ఇష్టం లేక నోట్బుక్ లోనో ఎక్కడో రాసేసుకుంటారు. అవన్నీ కూడా మీకు టైప్ చేసిన అక్షరాల్లాగా రావాలి అనుకుంటే దానికి ఒక టెక్నిక్ ఉందండి. మీకు తెలుసా? ఎవరెవరికి తెలుసు ఆ టెక్నిక్? తెలియదు సార్, తెలియదు. ఓకే, చెప్తానండి. చాలా మనం చెప్పండి. స్పీకర్ ద్వారా చెప్తే అది కన్వర్ట్ అవుతుంది, ట్రాన్స్లేట్ అవుతుంది. ఇప్పుడు నేను అంతకుముందు చెప్పానండి, అది తెలుగులో చెప్తే అది టైప్ చేసేస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మీరు పేపర్ మీద పెన్ తో వ్రాసిన అక్షరాలని కంప్యూటర్ లో టైప్ చేసిన అక్షరాలుగా కన్వర్ట్ చేసేస్తుంది. ఒక పేజ్ మొత్తం రాశారనుకోండి, అది టైప్ చేసిన అక్షరాలుగా మనకు కన్వర్ట్ చేస్తుంది. అది ఎలా ఏంటండి, మ్యాథ్స్ రిలేటెడ్ కానీ కావాలంటే ఇంక్ అని ఒక ట్యాబ్ వస్తుంది కదా, అటువంటి టెక్నాలజీ. కానీ ఇది డిఫరెంట్ టెక్నిక్ అండి. ఇందులో మనము గూగుల్ డాక్స్ మీడియేటర్ యాప్ గా వాడతాం. సో మీకు గూగుల్ డాక్స్ అనేది ప్రతి కంప్యూటర్ లో, అది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఉంటుంది. సరే, ఒకసారి లక్ష్మి గారు పంపించిన టెక్స్ట్ మనం చూద్దాం, చూసి దాన్నే కన్వర్ట్ చేద్దాం. మీరు పంపించింది ఇక్కడ ఉందండి. ఇందులో ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ ఉంది కదండి, దీన్ని మనము నార్మల్, అంటే ఇది ఇమేజ్ యాక్చువల్ గా. సో ఇది ఉంది మనకి. సో చెప్పు సిద్ధార్థన్. సార్ మీరు వచ్చి ఇంటర్సెక్ట్ అని చెప్పారు కదా, యాక్చువల్గా నేను అలా చేయలేదు సార్. వీడియో వచ్చి టెక్స్ట్ ని సెలెక్ట్ చేసేసి ఫార్మాట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ లోకి పోయి పిక్చర్ ఆర్ టెక్స్ట్ ఫిల్ అని నేను క్లిక్ చేసేసి, అది ఏదో రాలేదు సార్, క్లిప్ బోర్డ్ అని ఉంది, అది క్లిక్ చేస్తే వచ్చింది సార్. కానీ అది ఏంటంటే వీడియో ప్లే అవుతుంది, కానీ అది బ్యాక్గ్రౌండ్ లో మాత్రమే, టెక్స్ట్ లో ప్లే అవ్వడం లేదు. వీడియో ప్లే అవుతుందా? వీడియో వచ్చి బ్యాక్గ్రౌండ్ లో మాత్రమే ప్లే అవుతుంది సార్, అది టెక్స్ట్ లో ప్లే అవ్వడం లేదు. అంటే యాక్చువల్ గా అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. అంటే అది ఇంకో ప్రొసీజర్, డిఫరెంట్ రిక్వైర్మెంట్ కోసం. సో నేను చెప్పినట్లు చేస్తే అది ప్లే అవుతుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటంటే డిఫరెంట్ టెక్నిక్, కానీ అలా చేస్తే అది ఎంతవరకు అవుతుంది అనేది చూస్తే నేను చెప్పగలను. ఓకే, తర్వాత ఒక పని చేయ, ఫైల్ నాకు వాట్సాప్ గ్రూప్ లో పంపించేసి వాయిస్ మెసేజ్ పెట్టు, ఏం ప్రాబ్లం ఉంది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? కానీ నాకు తెలిసి ఆ మెథడ్లో సార్ నేను వచ్చి మీకు స్క్రీన్ షాట్ పంపించగలుగుతానా? ఓకే, యాక్చువల్ గా పంపించు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి క్లాస్ లో టాపిక్స్ ఉంటాయి కదా, మళ్ళీ డైవర్ట్ అయిపోతాయి. నువ్వు వాట్సాప్ లో పంపించేసి, నాకు వాట్సాప్ లో పంపించేసి నేను వెంటనే చూసి రిప్లై ఇస్తాను అక్కడే వాట్సాప్ లో, సరేనా? అంటే ఇప్పుడు నేను క్లాస్ లో ఉన్నప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి అవన్నీ ఓపెన్ చేయను, అందుకోసం చెప్తున్నాను, సరేనా? ఓకే, సో ఇప్పుడు వాట్సాప్ లో పెట్టేసి నేను క్లాస్ తర్వాత చూసి రిప్లై ఇస్తాను. ఓకే, సో దీన్ని మనము ఒక పిక్చర్ లాగా సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ పిక్చర్ అనండి. ఇది నేను మామూలుగా ఈ పిక్చర్స్ లోనే, లేదంటే ఓకే, పిక్చర్స్ లో పెట్టేస్తాను. తెలుగు టెక్స్ట్ అని పెడతాను, తెలుగు టెక్స్ట్. ఓకే, ఇది పిఎన్జిలో ఉంది. ఓకే, పిఎన్జి, ఓకే, నో ప్రాబ్లం, సేవ్ అనండి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు
అంటే మీరు ఫోన్లో తీసుకున్నదైతే మీ దగ్గర ఆల్రెడీ ఫోన్లో రెడీగా ఉంటుంది. దాన్ని ఏం లేదండి, ఒక్కసారి గూగుల్ డాక్స్ ఓపెన్ చేసేసి గూగుల్ డాక్స్లో drive.google.com అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీ డ్రైవ్ ఓపెన్ అవుతుంది, గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. చూడండి, drive.google.com. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, నేను వేరే దానిలోకి వెళ్తాను. ఓకే, సో ఇందులో ఒక ఫోల్డర్ ఒకటి స్పెసిఫిక్ గా మీరు క్రియేట్ చేసుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు, ఈజీగా గుర్తుండడానికి. న్యూ ఫోల్డర్ అని పెడుతున్నాను. న్యూ ఫోల్డర్ లో నేను అప్లోడ్ చేస్తాను. టెక్స్ట్ కన్వర్షన్ అని ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది. చాలా ఫోల్డర్స్ ఉన్నాయి ఇందులో, కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా దొరికిపోతుంది ఫైల్. టెక్స్ట్ కన్వర్షన్ లో నేను ఫోల్డర్ పెట్టుకున్నాను. ఈ ఫైల్ అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేను. అది ఎక్కడుంది? పిక్చర్స్ లో ఉంది కదా, పిక్చర్స్ లో తెలుగు టెక్స్ట్. సో మీరు తీసిన ఫోటోని గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేయడం నెక్స్ట్ స్టెప్. అప్లోడ్ చేసుకున్న దాన్ని డైరెక్ట్ గా ఓపెన్ చేయకుండా రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అనాలి. అంటే మ్యాజిక్ చూడండి ఏమవుతుంది. చూడండి, ఫస్ట్ మీరు అప్లోడ్ చేసిన పిక్చర్ కనిపిస్తుంది, దాని కింద టెక్స్ట్ టైప్ చేసి వస్తుంది. సో కొన్నిసార్లు మిస్టేక్ ఉండొచ్చు, కానీ ఇక్కడ నాకైతే మిస్టేక్స్ ఏమి కనబడట్లేదు, అంత బాగానే ఉన్నట్టుంది. చూడండి, అంత పర్ఫెక్ట్ గానే. ఇక్కడ కొద్దిగా పోయింది. ఇటువంటివి మీరు ఆ గూగుల్ ట్రాన్స్లేటర్ టెక్స్ట్ ఎడిటర్ తోటి ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మీరు క్లియర్ గా రాస్తే క్లియర్ గా వస్తుంది. ఇది ఇక్కడ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం. నారాయణ, ఇదంతా కూడా బాగానే ఉంది. సన్నివేశన, ఓకే. స్పేసెస్ అవన్నీ కొద్దిగా మనం ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా దీన్ని తీసుకెళ్ళి మీకు పవర్ పాయింట్ లో ఎక్కడ కావాలో అక్కడ కాపీ అంటున్నాను. పవర్ పాయింట్ లోకి వెళ్ళి ఇదే ప్లేస్, ఇది మనకు అవసరం లేదు ఇక, ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ ఎడిటబుల్ టెక్స్ట్ చేసుకున్నాం కదా. కంట్రోల్ వి అంటున్నాను, ఇక్కడ వచ్చేసింది టెక్స్ట్, ఎడిటబుల్ టెక్స్ట్. మీరు మంచి ఫాంట్స్ అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి కొత్త ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. పవర్ పాయింట్ మంచిగా తెలుగు మంచిగా డిజైన్ చేసుకోవాలంటే తెలుగు ఫాంట్స్ అని టైప్ చేయండి. ఇక్కడ వస్తాయి, మంచి ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, స్టైల్స్ చూడండి, పొట్టి శ్రీరాములు, పొన్నాల రెగ్యులర్. మీకు ఏ ఫాంట్ అయితే నచ్చిందో ఆ ఫాంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నచ్చింది నాకు, డౌన్లోడ్ అనాలి. డౌన్లోడ్ అన్న తర్వాత ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, క్లోజ్ అనండి. వెంటనే మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ అనండి, అది వస్తుంది కొంతసేపటికి. సో అలా వచ్చిన ఫైల్ని మీరు అది మీ డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుంది కదండి, దాన్ని రైట్ క్లిక్ చేసి వచ్చింది చూడండి, అది నాకు జిప్ ఫార్మాట్ లో వచ్చింది. నేను ఇది అన్జిప్ చేసుకోవాలి, నార్మల్ ఫాంట్ లోకి చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలంటే నార్మల్ ఫోల్డర్ లాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ OTF అనేది ఫాంట్ ఫైల్, రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అనండి, లేదంటే ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ ఇలా అంటే సరిపోతుంది. ఎస్ అని అంటే ఆల్రెడీ నా కంప్యూటర్లో ఉంది కాబట్టి అలా మెసేజ్ వచ్చింది. సో పేరు గుర్తుపెట్టుకోండి, పొన్నాల రెగ్యులర్. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి పవర్ పాయింట్ పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తేనే ఆ ఫాంట్ అనేది పనిచేస్తుంది. ఒకసారి ఆ ఫాంట్ సెట్ చేసి చూద్దాం. నేను Ctrl+Shift> నొక్కాను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి. పొన్నాల, చూడండి ఈ ఫాంట్ మనకి సెట్ అయిపోయింది ఇక్కడ. సో ఇది అవసరం లేదు ఇక. సో ఇలా మీరు చేతితో వ్రాసిన అక్షరాలను టైప్ చేసిన అక్షరాలుగా మార్చుకోవచ్చు. పవర్ పాయింట్ లో పెట్టుకోవడానికి మీరు మార్చుకోవచ్చు. ఇందులో ఏమైనా స్టెప్స్ అర్థం కాకుండా చెప్పండి, నేను మామూలుగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్. చాలా మంచి టెక్నిక్, బాగుంది ఇది సార్. ఇమేజ్ నుంచి తీసుకోవడం అంటే మనకి అంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే సిస్టమ్ ముందు కూర్చొని టైప్ చేయాలంటే ఇబ్బంది, ఎక్కడో కూర్చొని రాసేసుకుంటారు. అవన్నీ గూగుల్ డాక్స్ లో అప్లోడ్ చేసుకొని ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అనాలి, అంటే టెక్స్ట్ లాగా వచ్చేసింది. కాపీ చేసుకొని మన డాక్యుమెంట్ లో, వర్డ్ లో కానీ పవర్ పాయింట్ లో కానీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకేదో డౌట్ అడిగారండి, ఎవరు మాట్లాడారు? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి కదా, అలా చేయాలి సార్. మళ్ళీ చెప్పండి, ఆల్ ఫైల్స్ లో ఏది ఫాంట్సా? ఎస్ సార్. ఫాంట్స్, ఓకే. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఫాంట్స్ అని టైప్ చేస్తే చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఏదైనా వెబ్సైట్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలుగు ఫాంట్స్ అని ఉంది కదా,
ఇది ఓపెన్ చేస్తే మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. ఏ ఫాంట్ నచ్చిందో చూసుకొని, అంటే నేను బ్యాక్ వెళ్ళాలి, అక్కడే డౌన్లోడ్ బటన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ బటన్ నొక్కితే సరిపోతుంది, అంతే డౌన్లోడ్ అవుతుంది. తర్వాత చూడు ఇలా వస్తుంది. ఇంకా నేను హోమ్ పేజ్కి రాలేదు, ఇలా ప్రివ్యూ కనిపిస్తుంది. డౌన్లోడ్ బటన్ నొక్కితే డౌన్లోడ్ అయిపోతుంది, అంతే. అంటే మధ్యలో ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ వేరే పేజ్ లో ఓపెన్ అయితే అది క్లోజ్ చేసేది, అది మనకి అవసరం లేదు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి డౌన్లోడ్ అంటే సరిపోతుంది. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను పేపర్ మీద రాసుకున్నాను టెక్స్ట్. అవునండి, అది కంప్యూటర్ లో అప్లోడ్ చేయాలా సార్? ఒకసారి మళ్ళీ చెప్తానండి. కంప్యూటర్ చూడండి, మీరు పేపర్ మీద రాసుకున్నారు కదా, దాన్ని ఫోటో తీసుకోండి ఫోన్ లో. ఓకే, ఫోటో తీసుకున్న తర్వాత మీది మ్యూట్ అయిందండి, మీరు ఏమైనా చెప్పాలంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఫోటో తీసుకున్న తర్వాత మీరు మీ మొబైల్లోనే డ్రైవ్ ఉంటుంది, డ్రైవ్ ఆ డ్రైవ్ లో ఈ ఫోటోను అప్లోడ్ చేసేయండి, అంతే. అది డ్రైవ్ లో స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోండి. కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోయి కంప్యూటర్ లో మీ డ్రైవ్ ఓపెన్ చేయండి. డ్రైవ్ లో మీరు అప్లోడ్ చేసిన ఫైల్ కనిపిస్తుంది. కంప్యూటర్ లో దాన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అనాలి. ఓకే సార్, అంతే అండి. అప్పుడు మీకు ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అంటే గూగుల్ డాక్స్ ఏం చేస్తుంది, అలా మీరు రాసిన అక్షరాలను టెక్స్ట్ రూపంలో, టైప్ చేసిన టెక్స్ట్ రూపంలో మీకు ఇక్కడ పైన ఇమేజ్, కింద టెక్స్ట్ ఇచ్చేస్తుంది. దీన్ని మీరు కాపీ చేసుకొని మీ డాక్యుమెంట్ లో పేస్ట్ చేసుకోవచ్చు. అలా. ఓకే, థ్యాంక్ యూ.